అత్యంత పేదవాళ్ళుగా అవ్వడానికి కారణాలు ఏంటంటే చాలామందికి గ్రహస్థితి తమ తలరాత బాగోనప్పుడు ఎలా అయినా సరే పేదవాళ్ళుగా మారుతారు. అయితే కొన్నిసార్లు మనం చేసుకునే స్వయంకృత అపరాధ వల్ల కూడా మనం పేదవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదేంటంటే లెక్క లేకుండా డబ్బుని చూడడం, డబ్బు విషయంలో అస్సలు జాగ్రత్త లేకపోవడం, అలాగే చిన్న చిన్న తప్పులు పళ్ళతో ఎప్పుడు గోర్లు కొడుక్కోవడం, జుట్టు పెంచుకోవడం, అలాగే అనవసరంగా అబద్ధాలు ఆడడం, ఒట్లు వేసేయడం, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం. అంటే ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పరా అంటే వాళ్ళు సుఖంగా ఉండరు అనమాట. డబ్బున్నంత మాత్రం సుఖంగా ఉండరు అనమాట. కానీ ఏంటంటే ఎప్పటికీ కూడా మనం స్థాయికి వెళ్లకుండా దిగజారిపోవడానికి కారణం మాత్రం ఎక్కువగా తప్పుడు వాటికి అబద్ధాలు చెప్పి ఒట్లేసేయడం, తల్లిదండ్రులని మాయ చేయడం, మోసం చేయడం, ఉంచుకొని లేదనడం, కావాలని అత్తామామల్ని వేధించడం, చూడకపోవడం, వృత్తి ఉద్యోగాలు కలిసి రాకపోవడానికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వేరే వాళ్ళని కావాలని బాధ పెట్టడం, వీటితో పాటు ఇంట్లో కనీసం వారానికి ఒకసారో లేకపోతే ఎప్పుడో ఒకసారి దీపం వెలిగించడం కానీ, ఇంటిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం కానీ చేయకపోవడం, నోటితో దీపాన్ని ఊదేయడం, లేకపోతే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా గౌరవించకపోవడం, ప్రతి ఒక్కరి మీద అరవడం, ఇంట్లో మనశ్శాంతి లేకుండా గట్టిగా ఎప్పుడు అరుస్తూ ఉండడం, ఇవన్నీ నేను ఏదేదో చెప్పేస్తున్నాను అనుకోబాకండి. ఇప్పుడు కూడా మనిషి ప్రశాంతంగా ఉండడం, భగవత్ చింతనతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట.